హల్లెలూయా. క్రైస్తవుల్లో 3 రకాల గ్రూపుల్ని మనం ఈరోజు విడదీద్దాం. అయితే క్రైస్తవుడు అంటే ఎదిరించేవాడా, ఎదురు చూసేవాడా అండి? ఎదురు చూసేవాడు అంటే ఎందులో ఎదురు చూసేవాడు? మనం పడుతున్న ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో, ప్రతి నిందలో, ప్రతి అవమానాల్లో, ప్రతి ఒక్క బాధలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఎదురు చూసి ప్రతిఫలాన్ని, బహుమానాన్ని అందుకునేవాడే క్రైస్తవుడు. సరే, ఈరోజు ఈ క్రైస్తవులందరినీ కూడా 3 రకాల గ్రూప్స్గా డివైడ్ చేద్దాం. ఇందులో మొదటి గ్రూప్ ఎవరంటే, ఫస్ట్ గ్రూప్ ఎవరండి? ఫస్ట్ గ్రూపు ఎదిరించే క్రైస్తవులు, ఆఖరికి నాశనమే వారి యొక్క అంతం. ఈ గ్రూప్ కోసం మాట్లాడుకుందాం. ఇవి మాట్లాడుతున్నప్పుడు ఈ గ్రూప్లో ఎవరైనా ఉన్నారా, నేను ఈ టైప్ అయినా, నాది ఈ రకమైన, ఈ బ్యాచ్లో నేను ఉన్నానా అనేది మీరు పరీక్షించుకుంటూ ఉండాలి వాక్యం చెప్పేటప్పుడు. మొదటి రకం ఎదిరించేవారు అంటే ఒక విధంగా తిరగబడేవారు, అంటే తిరగబడే తత్వం ఉన్నవారు. ఎదిరించే క్రైస్తవులు అంటే తిరగబడే తత్వం ఉన్నవారు అని అర్థం. వీరేంటట, కంపల్సరీ ఈ తిరగబడే తత్వం ఉన్న క్రైస్తవులట ఏదో ఒక రోజు నాశనం తెచ్చుకుంటారట. అంతేకాకుండా వీరి జీవితంలో దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది కానీ జరగకపోతే దేవుని మీద కూడా తిరగబడతారట. దేవుని మీద తిరగబడి తద్వారా పగ, కోపం, ద్వేషం, కోపంతో నింపబడి ఆఖరికి వారంతం నాశనమే. ఇది మొదటి రకం బ్యాచ్ క్రైస్తవులు. ఇందులో ఎవరైనా చెక్ చేసుకోవాలి. ఒక 2 అబ్బాయిలు ఎప్పుడు కూడా పోట్లాడుకుంటూ ఉండేవారట. ఎప్పుడు కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటూ కోపంతో ఇద్దరు కూడా ఉండరు. ఒకరంటే ఒకరు ఇష్టం ఉండేది కదా. ఎప్పుడు ద్వేషించుకోవడం, ఎప్పుడు పోట్లాడుకోవడమే, ఎప్పుడు గొడవలాడుకోవడమే 2 అబ్బాయిలు కూడా. అయితే పాస్టర్ గారు ఏం చేశారంటే, ఎప్పుడు వీళ్ళు గొడవలు ఆడుకోవడం, ఎప్పుడు పగతోనే ఉంటారు, ఎప్పుడు ద్వేషంతోనే ఉంటారు. సరే అని చెప్పి వీళ్ళిద్దరిని కలుపుదాం, వీళ్ళిద్దరిని మళ్ళీ ఫ్రెండ్స్లా చేద్దామని చెప్పి ఒకరోజు న్యూ ఇయర్ రోజు ఆ 2 అబ్బాయిని పిలిచి మాట్లాడారట. ఎప్పుడు చూసినా మీరు ఇలా పగతో ఉంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఎదిరించుకుంటూ ఉంటారు. సో ఈ కొత్త సంవత్సరంలోనైనా మీరు ఇవన్నీ విడిచిపెట్టేసేయండి, పగలు ద్వేషాలన్నీ విడిచిపెట్టేసి ఒక మంచి ఫ్రెండ్స్ లాగా మీరు ఉండండి అని చెప్పి, నూతన సంవత్సరం కదా, ఒకరు శ్రేయస్సును ఒకరు కోరుకుంటూ, నీ యొక్క స్నేహితుడు మంచి నువ్వు కోరుకుంటూ, నీ స్నేహితుడు మంచి నువ్వు కోరుకుంటూ ఒక మంచి ఆశీర్వాద వచనం, నీ స్నేహితుడు ఎలా ఉండాలో, నీ స్నేహితుడు ఎలా ఉండాలో అని మీరు అనుకుంటున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక మంచి దీవెనకరమైన ఒక తలంపుతో మీరు ఒకరినొకరు దీవించుకోవాలి, ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండండి ఈ రోజు నుంచి అంటే. సరే పాస్టర్ గారు అన్నాక ఎదురు నిల్చున్నాక సరే అని మొదటి అబ్బాయిని అడిగారట పాస్టర్ గారు. ఏమని? మరి నీ స్నేహితుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నామో నువ్వు చెప్పు అని మొదటి అబ్బాయిని అడిగితే, ఈ మొదటి అబ్బాయి ఒక్క నిమిషం ఆలోచించి ఏమన్నాడట, వాడు నాకు ఏం జరగాలని కోరుకుంటున్నాడో అదే జరగాలి ఆడికి అని నేను కోరుకుంటున్నాను అన్నాడట. వెంటనే రెండో వాళ్ళు లెగిసిపోయి కోపంతో, పగతో, చూసారా పాస్టర్ గారు, వీడికి నేనంటే ఇష్టం ఉండదు, వీడు ఎప్పుడు నా మీద ఇలాగే ఉంటాడు, వీడు అందుకే నాకు ఇష్టం ఉండదు అనుకొని దూరంగా వెళ్ళిపోతున్నాడట.
అయితే వెంటనే పాస్టర్ గారు వెళ్ళి, అయ్యా ఆగరా బాబు, ఇంతకీ ఈ అబ్బాయి ఏమని కోరుకున్నాడని నీకు తెలుసు? ఏమన్నాడు? వాడు నాకేం చేయాలనుకుంటున్నాడు అదే వాడికి జరగాలన్నాడు తప్ప ఏమన్నాడో నీకు తెలియదు కదా, ఇంతకీ నువ్వేం ఆడవ్వాలని నువ్వేం కోరుకున్నావు మనసులో చెప్పు అని అంటే ఒక్క నిమిషం ఆగాడట. ఆడు సర్వనాశనం అయిపోవాలనుకున్నాను. ఏమనుకున్నాడు? సర్వనాశనం అయిపోవాలనుకున్నాడు మనసులోని. అంటే ఇప్పుడు ఏదవుతుంది? రివర్స్ అవుతుంది కదా. వీడేం కోరుకున్నాడు వీడు అవ్వాలని, ఈడికి అదే జరుగుతుంది. కనుక ఎదిరించే గుంపు నాశనానికి ముంపు. సరే, బైబిల్ ఉదాహరణలోని ఇలాంటి బ్యాచ్లు బైబిల్లో కూడా ఉన్నారండి. ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే చూసాము. కనుక వారి అంతము ఆఖరికి నాశనమే. ప్రతి ఒక్కరూ బైబిల్ ఫాలో అవ్వాలి చదువుతున్నప్పుడు. అప్పుడు మీకు చాలా జాగ్రత్తగా చక్కగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉదాహరణ తీసుకుందాం. ఎదిరించే గుంపు ఏ విధంగా నాశనం అయిపోయారో చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలోనే ఉండండి మీరు కొంతసేపు. ఆ అధ్యాయంలోనే మీరు ఉండాలి. అందులోనే చాలా రిఫరెన్స్లు మనం వెనక్కి ముందుకు వెళ్తుంటాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా మోషేకు ఈలాగును సెలవిచ్చెను, నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. సరిపోతారు. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా మోషేతో ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయుల 12 గోత్రముల్లోంచి 12 మందిని నువ్వు తీసుకొని వారిని కనాను దేశం ఏ విధంగా ఉందో ఆ దేశం యొక్క పరిస్థితులు ఏంటో చెక్ చేసి రావడానికి పంపించు అని చెప్తే మోషే అలాగే చేశాడు. ఏం చేశాడంటే 12 గోత్రాలు అంటే ఇశ్రాయేలీయులు, యాకోబు యొక్క 12 మంది సంతానము 12 గోత్రాలు. 12 గోత్రాల నుంచి 12 మంది ముఖ్యమైన వ్యక్తులు సెలెక్ట్ చేసి ముందుకు పిలిచి, మీరు వెళ్ళి కానాను దేశం ఎలాగుందో మీరు చూసుకొని రావాలి అని చెప్పి వారిని సెలెక్ట్ చేసి పంపిస్తాడు. ఇప్పుడు ఏ విధంగా చెప్పాడు మరొకసారి 17వ వచనం నుంచి 21వ వచనం చదువుకుందాం. మోషే కనాను దేశంలో సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణపు దిక్కు ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించి జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారి గుడారంలో నివసించెదరో కోటలలో నివసించెదరో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పాను. చాలా సరిపోద్ది. అర్థమైంది కదండి. మోషే 12 మందిని పిలిచి ఏమని చెప్పాడంటే, వారికి కనాను దేశం చూసి వచ్చి అందులో యొక్క మనుషులు బలము గలవారో కారో, అక్కడున్న భూమి సారమను గలదో కాదో, భూమి మంచి భూమో కాదో, అక్కడున్న మనుషులు కోటల్లో నివసిస్తారో గుడారాల్లో నివసిస్తారో, అలాగే అక్కడ ఫలాలు కొన్ని తీసుకొని రండి, అక్కడున్న పరిస్థితులన్నీ గమనించుకొని అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, భూమి ఎలాంటిదో, మనుషులు ఎలాంటి వాళ్ళో, అక్కడ పరిస్థితులు ఏంటో అలా కనుక్కొని అక్కడ కొన్ని ఫ్రూట్స్ మీరు తీసుకొని రండి అని చెప్తే, ఆ విధంగా 12 మంది కూడా కనాన్ దగ్గరికి వెళ్ళి చూసొచ్చి నిజంగా కనాను దేశం ఎంత మంచి దేశాన్ని ఇజ్రాయేలీ దేవుడు తీసుకొచ్చాడు అనడానికి ఒక్క చిన్న ఉదాహరణ మనకి చాలా నిజాలు తెలియపరుస్తుంది. నిజంగా సంఖ్యాకాండం 13వ అధ్యాయంలోనే 23-24 వచనాలు చూస్తే అది ఎంత మంచి భూమో అక్కడున్న ఫ్రూట్స్ని బట్టే తెలిసిపోద్ది మనకి. ఒక్కసారి చదువుదాం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారి కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూర పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. చాలా అయితే ఎంత ఫలవంతమైన దేశం అంటే చూసారు కదా, ఇప్పుడు చదివాం కదా, ఒక ద్రాక్ష గెలనట 2 వ్యక్తులు మోసారట. ఇజ్రాయేలీలు అప్పుడు మోషే కాలంలో ఇజ్రాయేలీలు అంటే ఎంత స్ట్రాంగ్గా, ఎంత బలంగా, ఎంత ఎత్తుగా ఉంటారు. అలాంటి 2 వ్యక్తులు ఇప్పుడు మనం అట్టి గెలలు ఎలా మోస్తారో అలాగా ఒక దండ పెట్టుకొని 2 మీద ద్రాక్ష గెల మోసారట.
ఇప్పుడు మన జనరేషన్కి వచ్చినప్పటికీ సైజు పెరిగిందా తగ్గిందండి? ద్రాక్ష అప్పుడు గెలలు, ఇప్పుడు గుత్తులు కదా, అవునా? ఎక్కడైనా గెలలు ఇంటికి పట్టుకెళ్తున్నారా ద్రాక్ష గెలలు? మన జనరేషన్ వచ్చేటప్పుడు సైజు మొత్తం తగ్గి ఒక గుత్తి ఇలా తీసామంటే పట్టు మన 10 పళ్ళు కూడా ఉండవు. అవి కూడా పేలగా నలిగిపోయి అసలు సారం లేకుండా, అంటే మన జనరేషన్ వచ్చేటప్పటికి పాపం పెరిగిపోయి భూమిలో సారం లేకుండా మనం తింటున్న ఫ్రూట్స్ అసలు బాగున్నాయా? యాపిల్స్ అవ్వచ్చు, దానిమ్మ అవ్వచ్చు, అన్నీ కూడా సారం తగ్గిపోయింది. ఇజ్రాయేలీల టైంలో దేవుడు కనాని దేశాన్ని, ఎంత మంచి వాగ్దానాన్ని దేశాన్ని ఇచ్చాడనడానికి 2 బలమైన వ్యక్తులు దండి మీద ద్రాక్ష గెలని మోసారట. అంటే దాని యొక్క ఫ్రూటే ఒక గుడ్డు సైజులో ఉందేమో, ఒక్క పండు గుడ్డు సైజులో ఉందేమో, ఇప్పుడు గుత్తులాగా పట్టుకుంటాం, దానికి కనీసం పళ్ళు కూడా ఉండవు. అంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత సారం తగ్గిపోయింది, భూమి ఎంత సారమైంది, ఆ యొక్క ఇజ్రాయేలీలకు దేవుడు ఇచ్చిన కనాన్ దేశం ఎంత సారమైందో ఇంత గొప్ప ద్రాక్ష గెలను బట్టే మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. సో ఇంత మంచి దేశాన్ని చూసి వచ్చి దానిమ్మలు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ఏంటో ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. తప్పుడు సమాచారం ఇచ్చారు అందులో కొంతమంది. 13వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు చూద్దాం. ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారో చూద్దాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశం గురించి ఇజ్రాయిలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశమున నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటమనిరి. ఏం సమాచారం తీసుకొచ్చారండి? వాళ్ళు అంటున్నారు అక్కడ ప్రజలు చాలా బలవంతులు, వాళ్ళ దగ్గర మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దృష్టి కూడా మేము మిడతల్లాగే ఉన్నాం. అక్కడ సామాన్యమైన ప్రజలు కాదు, వాళ్ళు నెఫ్లీలు, వాళ్ళు చాలా బలమైన వ్యక్తులు, ఖచ్చితంగా మనం వెళ్ళామంటే మాత్రం వాళ్ళ చేతిలో మనకి చావు తప్పదు అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇంకా ఇజ్రాయేలీలు మొదలు పెట్టారండి. 14వ వచనం నుంచి అయిపోయింది మన పని. దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు కనాన్ దేశంలోని వాళ్ళ చేతుల్లో మనం చంపడానికి దేవుడు తీసుకొచ్చాడు. మన జీవితాలు అయిపోయి ఇక్కడ వరకు ఎందుకు వచ్చామో, ఆ ఫరో చేతిలోనే మనం చచ్చిపోవాల్సింది కదా అని చెప్పి ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దేవుని మీద తిరగబడుతున్నారు, సనవుతున్నారు. ఫస్ట్ బ్యాచ్, మొదటి రకం బ్యాచ్ తిరగబడుతున్నారు. నాశనం ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. మొదటి రకం గుంపు, ఇందులో ఎవరైనారేమో చూసుకోవాలి. ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయిపోయింది మన జీవితం, ఇంకా మరి ఇక్కడ చచ్చిపోతాం, ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడు వీళ్ళ చేతికి అప్పచెప్పాడు అని చెప్పి. చూడండి, దేవుడు వీరి కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా. మన్నాని కురిపించాడు, దేవదూతలు తినే మన్నాని కురిపించాడు కదా. బండ నుంచి నీళ్లు దేవుడు దయచేశాడు. అలాగే మారాన్ని మధురంగా చేశాడు. వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని కాపాడాడు. అలాగే వారి చెప్పులు అరిగిపోలేదట, అలాగే బట్టలు చిరిగిపోలేదట. అలాగే మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అదంటే చరిత్రకు మించిన గొప్ప కార్యం. 10 తెగుళ్ళు 10 అద్భుతాల ద్వారా ఐగుప్తినంతటిని గడగడలాడించిన దేవుడు ఆ యొక్క కనాను దేశంలో ఉన్న కొంతమంది ప్రజల్ని అక్కడి నుంచి పంపించడం గొప్ప విషయం అండి. చేయలేని విషయం అది. చేయగలడా? చేయలేడా? ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆయనకి ఎంత ఇది. ఆఫ్టర్ ఆల్ కనాన్ దేశంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడం దేవునికి పెద్ద విషయం అండి. అయినా వారు మర్చిపోయి, ఈ కార్యాలన్నీ మర్చిపోయి దేవుని మీద తిరగబడే క్రైస్తవులు తిరగబడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయిపోయింది. దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది వీళ్ళ చేతిలోకి అప్పచెప్పడానికి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు దేవుడు. ఇష్టం వచ్చినట్టు సనుగుతున్నారు, తిడుతున్నారు, ఇంకా దానికి అడ్డు లేదు. అయితే వాళ్ళతో పాటు 12 మందిలో 10 మంది తిరగబడుతున్నారు, 2 మాత్రం నిజం పలుకుతున్నారు, నిజం మాట్లాడుతున్నారు. ఆ ఏం మాట్లాడారో చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. 2 వ్యక్తులు, అందులో యెహోషువ, కాలేబు మాత్రం వారి నోట్లోంచి అసలైన నిజం వచ్చింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు, ఇన్నోపు కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని
ఇజ్రాయెల్ సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశము ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవలను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనరి ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కుట్టి చంపవలని అనగా. చాలని సరిపోద్ది. ఇక్కడ ఏంటంటున్నారు, వాళ్ళిద్దరూ కూడా యొప్పెన్నె కుమారుడైన కాలేబు, యెహోషువ ఇద్దరు కూడా ఏం చింపుకొని ఏంటని వారి బట్టలు చింపుకొని చెప్తున్నారు. నిజం చెప్పడానికి వారు ఏ విధంగా ప్రయత్నించారో చెప్పండి. వీళ్ళు చెప్తున్న అబద్ధం. అది మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ యొక్క నెఫ్లీలు మనల్ని ఏం చేయలేరు. వారిని మన చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. మన పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. అక్కడ ప్రజలు ఉండరు. అది చాలా మంచి దేశం. ఇది నమ్మద్దు, ఇది అబద్ధం. దేవుడు మనకి ఆ దేశాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడని చెప్తుంటే అస్సలు నమ్మట్లేదండి. ఆఖరికి దేవుణ్ణి ఎదిరించిన 10 మంది వారి కుటుంబాలు ఏ విధమైన నాశనం తెచ్చుకున్నారో అది కూడా చూసేసుకుందాం. 14వ అధ్యాయం 28 నుంచి 30. ఇంకా అయిపోయింది, నేను ఇచ్చిన సమయం అయిపోయింది అని చెప్పి దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా దిగిందో చూద్దాం. 28 నుంచి 30 వచనాలు. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్కకు మొత్తము చెప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గలగా నాకు విరోధముగా సనిగిరి వారందరూ రాలిపోవుదురు. ఎన్నోపు కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేసేదనని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఆమేన్, హల్లెలూయా. ఎదిరించే క్రైస్తవుడు ఆఖరికి నాశనం తెచ్చుకుంటారనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇద్దరు మాత్రమే దేవుడు చెప్పిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. ఆఖరి వరకు ఐగుప్తు నుంచి కనాను వచ్చే వరకు కూడా ఎదురు చూసిన 2 వ్యక్తులు మాత్రమే ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. తిరగబడే తత్వం, తిరగబడే క్రైస్తవులు వీళ్ళందరూ కూడా తిరగబడి సనిగిన వాళ్ళందరినీ కూడా ఆ యొక్క అరణ్యంలోనట దగ్గరికి వచ్చారు. ఆశీర్వాదం పొందుకోవడానికి దగ్గరికి వచ్చి ఆకుల్లాగా రాలిపోయి చనిపోయారు. అందరూ చనిపోయారు. ఇంకా నేను ఇచ్చిన సమయం అయిపోయింది. ఇటువంటి ప్రజలు ఎటువంటి పరిస్థితులు అంత మంచి దేశానికి స్వతంత్రులు కాదని చెప్పి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆకుల్లాగా చనిపోయారట, ఆకుల్లాగా పడిపోయి చనిపోయారట. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు అనేవాడు ఎదిరించేవాడా, ఎదురు చూసి బహుమానాన్ని పొందుకునేవారా? ఎదురు చూస్తే ఏమైందో, ఎదిరిస్తే ఏమవుతుందో దేవుడు మంచి గుణపాఠం ఇజ్రాయేలీల ద్వారానే దేవుడు మనకి నేర్పించాడు. కనుక అంతం వరకు ఎదురు చూసి బహుమానాన్ని 2 మాత్రమే పొందుకున్నారు. ఇది మొదటి రకం బ్యాచ్. ఇప్పుడు 2వ రకం క్రైస్తవుల యొక్క బ్యాచ్లోకి వెళ్దాం. సగం వరకు ఎదురు చూస్తారు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక బహుమానాన్ని దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దానికోసం సగం వరకే ఓర్పు, సగం వరకే విశ్వాసం. ఇంకా చాలు ప్రభువా, నా వల్ల కాదు, ఇంకా నేను భరించలేకపోతున్నాను, ఇంకా చాలే అని చెప్పి వెనుదిరిగిపోయి, అవిశ్వాసంతో వెనుదిరిగిపోయి ఆఖరికి వాళ్ళకట కష్టాలు కన్నీళ్లే మిగులుతాయట. సగం వరకు ఎదురు చూసే బ్యాచ్. అందులో ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. దీనికి మంచి ఉదాహరణ ఎవరంటే 10 మంది కన్యకులు. 10 మంది కన్యకులు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండని అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరు. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కొడని చెప్పిరి.
వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ముని నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఆల్రెడీ పేర్లు కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయి, ఈ 5 బుద్ధి లేని కన్యకుల్లో ఎదురు చూడడంలో నిర్లక్ష్యం కనబడుతుంది. పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూడడంలో వీరిలో నిర్లక్ష్యం కనబడుతుంది. ఏదో ఒక సమయం, రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12, 2, 3, 4, 5, ఏదో ఒక టైంలో పెండ్లి కుమారుడు వస్తాడు. మా దివిటీలో నూనె ఉండగా మధ్యలో కానీ ఆరిపోతే ఎక్స్ట్రా ఆయిల్ మళ్ళీ మేము తీసుకొని వెళ్ళాలని బుద్ధి లేకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించారు. పర్లేదులే, ఇప్పుడు సరిపోయినంత ఉంది మాకు దివిటీలో, ఒకవేళ ఆరిపోతే ఎక్కడైనా షాపుల్లో ఉంటే కొనుక్కుంటాం, లేదా ఇగో ఆ బుద్ధిగాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 5 కూడా ఎక్స్ట్రా పట్టుకున్నారు, వాళ్ళని ఆ టైంకి అడిగితే ఇస్తారులే అని చెప్పే వాళ్ళు ఒక నిర్లక్ష్య స్వభావం, వాళ్ళు ఇస్తారులే అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్య స్వభావం కనబడుతుంది. పెండ్లి కుమారుడు వచ్చే టైంకి వాళ్ళు నిర్లక్ష్య స్వభావం కనబడుతుంది. మొత్తానికి సగం వరకు ఎదురు చూసి నిద్రపోయారు అందరూ. అలాగే జరిగింది. పెండ్లి కుమారుడు రావడం, తలుపు తెరడం, దివిటీలతోని బుద్ధిగల కన్యకులందరూ కూడా వారి యొక్క నూనెతో సిద్ధంగా ఉన్న వారందరూ కూడా పెండ్లి కుమారుడితో వెళ్ళిపోవడం, తలుపు వేసేయడం. ఈలోగా ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలుగు రావడం, అయ్యా అయ్యా తలుపు తీ అంటే మీరెవరో మాకు తెలియదు, ఇక్కడి నుంచి పొండి అనడం, మొత్తం అంతా కూడా జరిగిపోయింది. సగం వరకు ఎదురు చూసేవారు ఆఖరికి ఎలాగెళ్ళిపోయారు ఇంటికి, నిరాశతో ఏడుస్తూ వెళ్ళిపోయారు 5 బుద్ధి లేనివారు. సగం వరకు దేవుడు నీకు జీవితంలో ఒక కార్యాన్ని చేస్తానన్నాడు, ఒక బహుమానాన్ని ఇస్తానన్నాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. దానికోసం సగం వరకు ఎదురు చూసి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళందరి జీవితాల్లో మిగిలేది ఆఖరికి ఇలాంటి కన్నీళ్ళే, ఇలాంటి దుఃఖమే మిగులుతుంది. సగం వరకు ఎదురు చూసి బహుమానాన్ని కోల్పోయి ఎంతవరకు వచ్చారండి? పెండ్లి కుమారుడు వచ్చే టైంకి దివిటీలు ఆరిపోయి. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఇలాగే దేవుడు కరెక్ట్గా నీ చేతిలో బహుమానం పెడతామనే టైంకి దివిటీలు ఆరిపోతున్నాయి, విశ్వాసం ఆరిపోతుంది, ప్రార్థనా జీవితం కరిగిపోతుంది, నూనె ఉండట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతున్నారు, అన్నీ కోల్పోయి నిరాశతోనే మధ్యలో వెళ్ళిపోతుంది. ఇంకా చాలే ప్రభా, నేను తట్టుకోలే, నా పని అయిపోయింది అని సగం మధ్యలోని వెనుదిరిగిపోయే క్రైస్తవుల యొక్క బ్యాచ్, 2వ రకం బ్యాచ్. ఒక 2 భార్యాభర్తలు గట కొత్తగా వివాహం అయిందంటండి. అయితే భర్త నేవీలో ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి 5 ఇయర్స్కి అగ్రిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఆర్మీలో మిలిటరీలో పనిచేసే వాళ్ళకి. అయితే పెళ్ళయింది 1 నెల అయ్యిందన్నమాట. పెళ్ళైన కొత్త 1 నెల అవ్వగానే చక్కగా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, కొత్తగా వివాహమైంది. అయితే సడన్గా అధికారుల దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, అర్జెంటుగా నువ్వు యుద్ధంలోకి పాల్గొనాలి, త్వరగా నువ్వు రావాలనగానే ఇంక వెంటనే అన్నీ సర్దుకొని ఆ భార్యని వదలలేక ఎంతో ఏడుస్తూ, ఇద్దరు కూడా భర్తని పట్టుకొని ఏడుస్తూ, ఎందుకంటే భర్త వెళ్ళిపోతున్నాడు, కొత్తగా మ్యారేజ్ అయింది కదా, సో ఎంతో ఏడుస్తూ ఆ భార్యని కౌగిలించుకొని ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ యుద్ధానికి భర్త వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఒక మంచి శుభవార్త, ఒక లెటర్ రాసింది, నేను కన్సీవ్ అయ్యానండి అని చెప్పగానే చాలా సంతోషించాడు భర్త. తర్వాత కొద్ది నెలలు గడిచాక ఒక మంచి పాప జన్మించింది. అలాగా మళ్ళీ లెటర్ రాసి ఒక మంచి బిడ్డను దేవుడు మనకి ఇచ్చాడు అని చెప్పాక చాలా సంతోషించారు. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ భర్త ఒక లెటర్ రాశాడు, నేను మన ఏరియాలోంచే, మన ఊర్లోంచే ట్రైన్ పాస్ అవుతుంది, సో నేనైతే రావడానికి అవ్వదు, ఒక్క 10 మినిట్స్ మాత్రమే స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది, ఆ టైంలో నేను నిన్ను పాపను చూడాలి, కనుక ఆ పాపను చక్కగా రెడీ చేసి నువ్వు ఆ టైంకి రా, మరి రాత్ర 1 గంటకి ఆ ట్రైన్ అక్కడ ఆగుతుంది మన యొక్క ఊర్లో స్టేషన్లో, సో పాపను తీసుకొని రా, 10 మినిట్స్ మాత్రమే నిన్ను చూసి వెళ్ళిపోతాను, నేను మళ్ళీ ఆ ఊర్లోంచి పైనుంచి వెళ్ళిపోవాలి ట్రైన్లో అనగానే ఆ యొక్క క్షణాల కోసం చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తుంది నా భర్త, నేను ఎప్పుడు చూస్తానని చెప్పి ఎదురు చూసి మొత్తానికి ఆ గడియ వచ్చింది, పాపను చక్కగా రెడీ చేసింది.
చక్కగా ఆ భర్తకు కావాల్సిన స్వీట్స్ హాట్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఏం తింటారో అన్నీ చేసుకొని ఆ 3 సంవత్సరాల పాపని రెడీ చేసుకొని స్టేషన్కి 12 గంటలకే వచ్చేసింది. రాత్రి 12 గంటలకు వచ్చింది. అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళడిగేటప్పటికి ఇంకొక గంట ఆలస్యంగా ఉంది. అంటే అవును అనుకోని మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఆ ట్రైన్ ఎటువైపు వస్తుంది ఎక్కడ వస్తుంది అని చెప్పి చూసుకొని సంతోషంగా ఆ పాపని సర్దుకుంటూ ఆ పాపని రెడీ చేస్తూ ఇంకా రకరకాల కలలు. నా బిడ్డని ఫస్ట్ టైం నా భర్త చూడబోతున్నాడు, నన్ను చూస్తే ఏ విధంగా ఆయన ఆనందిస్తారు, ఏ విధంగా స్పందిస్తారు అని చెప్పి చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి 2 అయింది, ఇంకా ఆలస్యం అవుతుంది, 3 అయింది. ఆ పాప ఏడుస్తుంది. ఆ పాపని లేపి కూర్చోబెట్టి మళ్ళీ ఆ పాపని ఏం చేస్తుంది, వెనకాతల కొంచెం బెంచ్లు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి కొంచెం పాపని పడుకోబెట్టడానికి ట్రై చేసింది. పాప ఏడుస్తుంటే అలాగా ఇంకా ఎంతసేపు పడుతుందామంటే ఇంకొక 1 అవర్ పడుతుంది. చాలా ఆలస్యంగా వస్తుంది ట్రైను, ఇంకొక 1 అవరా సరే అనుకోని పాపని నిద్రపుచ్చింది. నిద్రపుచ్చుతూ ఆ నిద్రలో అప్పుడు వరకు తెల్లవారు నుంచి అలిసిపోయి ఉంది. పని అంతా చేసి అక్కడ కరెక్ట్గా 2:30 అవుతున్న టైంకి ఆ బిడ్డతో పాటు కూడా ఎందుకో చీర ఇలాగా ముసుగేసుకొని నిద్రపోయింది. కరెక్ట్గా నిద్రపోయింది. పాప నిద్రపుచ్చుతూ ఈమె కూడా నిద్రపోయింది. కరెక్ట్గా 3:30 అయింది. ట్రైన్ వచ్చి భర్త దిగి ఇంకా ఆ భార్య పేరు పెట్టి గట్టిగా అరుస్తున్న 10 మినిట్స్ మాత్రమే ఆగుతుంది. ఇటు ఇటు ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ పరిగెడుతూ ఆ భార్య పేరు పిలుస్తూ టైం అయిపోయింది అని చెప్పి ట్రైను స్టార్ట్ అయిపోతుందని కానీ ఏడుస్తూ కన్నీళ్ళ పర్యాంతంతో ఎంత పని జరిగిందని చెప్పి ఏడుస్తూనే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా అరగంట అయిపోయాక మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్స్ ఇస్తుంటే అప్పుడు తులుక్కుబడి లెగిసి ఏమైందని చెప్పి టైం చూసుకునేటప్పటికి పరిగెత్తింది. ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి ఏమైందండి పలానా ట్రైన్ వచ్చిందా, వచ్చి వెళ్ళిపోయి అరగంట అయింది. గొప్ప కూలిపోయి ఏడవడం మొదలుపెట్టిందండి. ఏడుస్తుంది, రోదన, ఏడుపు ఎంత పని చేశాను, ఇప్పటి వరకు కూడా నేను మెలకుగా ఉండి నేను పాపతో పాటు నిద్రపోయాను చెప్పి అక్కడే అన్నీ పడేసి దొర్లి ఏడుస్తూ తను తలుచుకొని ఎంత పని చేశాను, నా భర్తని చూసుకోలేని పరిస్థితిలో నేను నిద్రపోయాను చెప్పి గట్టిగా పాపను పట్టుకొని ఏడుస్తుంది. అలాగే కన్నీళ్లతోనే వెనదిరిగిపోయింది. అక్కడికి 5 రోజులకి అధికారుల నుంచి ఒక లెటర్ వచ్చింది. యుద్ధంలోని భర్త ప్రాణాలు కోల్పోయాడు. సగం వరకు దేవుడిచ్చే బహుమానం కోసం సగం వరకు ఎదురు చూసే ప్రతి క్రైస్తవురాల జీవితంలో జరిగేది ఈ నిరాశే మిగులుతుంది. ఆఖరికి ఈ కన్నీళ్లే మిగులుతాయి. ఆఖరి వరకు ఎదురు చూడరండి దేవుడు ఇచ్చేదానికి. ఇంకా చాలు ప్రభు ఓపిక అయిపోయింది కానీ ఇంకా చాలు నా వల్ల కాదు అనుకుని వెనక్కి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిలో మిగిలేది కన్నీళ్ళు మాత్రమే. కనుక 2వ రకం బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. సరే, ఇప్పుడు 3వ రకం దగ్గరికి వెళ్ళిపోదాం. 3వ రకం బ్యాచ్ ఎవరండి? కొంతమంది చెప్తున్నారు. అంతవరకు ఎదురు చూసి బహుమానాన్ని స్వతంత్రించుకునే బ్యాచ్ క్రైస్తువులు. ఇందులో ఎవరున్నారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఇవి పరిశుద్ధాత్మ శక్తితో స్టాంపు పడిన ప్రతి క్రైస్తవుడికి వర్తిస్తుంటుందని. అయితే అంతవరకు ఎందులో ఎదురు చూస్తారు? ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా సరే, ఎన్ని బాధలైనా, ఎంత ఒంటికి అనారోగ్యం ఒకదాని తర్వాత ఒకటి, ఇప్పుడు తగ్గిందంటే ఇంకొకటి, ఇప్పుడే కష్టం పోయింది, ఒక 2 నిమిషాలు నవ్వానంటే మళ్ళీ ఇంకొకటి రావడి, ఇలాగా కష్టం మీద కష్టం, అవమానం మీద అవమానం, నిందల మీద బలహీనతలు, ఇబ్బందులు. నీకు శక్తి లేకపోయినా సరే నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుడట ఆయనకు నూతనమైన బలాన్ని ఇచ్చి నిన్ను నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడట. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మంచి వాగ్దానం ఉంది, వాక్యం ఉంది, చూసుకుందాం. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎవరైతే అంతవరకు ఎదురు చూస్తారో, ఈ 3వ రకం బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు చూసుకోండి. వారట అలేయక పరిగెడతారట, సమస్యలకు నడిచిపోతారట. వాళ్ళని ఎవరితో పోల్చాడండి దేవుడు? ఎవరితో పోల్చాడు? పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజుతో ఒక నీతిమంతుడిని, ఒక పరిశుద్ధుడిని పోల్చడానికి గల కారణం ఏంటంటే పక్షిరాజులో ఉన్న మంచి సుగుణాలు, పక్షిరాజులో ఉన్న విలువైన లక్షణాలు, 3 విలువైన లక్షణాల ద్వారా ఈరోజు అంతవరకు ఎదురు చూడమని ఒక క్రైస్తవుని పక్షిరాజుతో దేవుడు పోల్చాడు. పక్షిరాజులో ఉన్న 3 మంచి సుగుణాలు, లక్షణాలు ఆధారం చేసుకొని దేవుడు పక్షిరాజులాగా పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు, సొమ్మశీలక నడిచిపోతారని చెప్పి ఈ వాగ్దానాన్ని పక్షిరాజుకి లింక్ చేయడానికి గల ఈ 3 లక్షణాలు ఏంటో త్వరగా చూసుకొని నేను ముగించేస్తాను ఈరోజు. ఇందులో మొదటి లక్షణం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు. పక్షిరాజుతో పోల్చడానికి గల కారణం ఏంటంటే, పక్షిరాజులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, పక్షిరాజట పక్షులన్నీ
అన్నిటికంటే ఉన్నత స్థాయిలో ఎగురుతుందండి, ఉన్నత స్థాయిలో ఎగురుతుందట. ఈ పక్షి ఎగిరినంత హైట్లో ఏ పక్షి కూడా ఎగరదు. అయితే అక్కడతో అయిపోలేదు. దాంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎంత హైట్ నుంచి ఎగురుతుందో అంతే హైట్ నుంచి అట భూమి మీద ఉన్న శత్రువు యొక్క జాడని పసిగడుతుందట. బాగా అర్థమవుతుందా? అంటే దాని యొక్క విజన్, దాని యొక్క ఐసైట్ ఎంత షార్ప్గా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత ఎత్తు నుంచి ఎగిరినా అక్కడి నుంచి భూమి మీద ఉన్న శత్రువు యొక్క జాడ కరెక్ట్గా పసిగట్టి అక్కడి నుంచి కిందకి వచ్చి ఆ యొక్క ఆ యొక్క శత్రువు, పాము అవ్వచ్చు, ఏదవ్వచ్చు, శత్రువే కదా, దాన్ని 2 కాళ్ళతో ఇలా పట్టుకొని వెళ్ళి బండ మీద పెట్టి దాన్ని పొడిచి చంపుతుందట. అది దాంట్లో ఉన్న మొదటి లక్షణం. యెహోవా కొరకు అంతం వరకు ఎదురు చూసేవారు మాత్రమే శత్రువు ఏ కార్నర్ నుంచి, ఏ సైడ్ నుంచి, ఏ యొక్క దిశ నుంచి అటాక్ చేస్తున్నాడో పసిగట్టి ప్రార్థనా శక్తితోనట ఎదుర్కొంటాడట. హల్లెలూయా. అందుకు పక్షిరాజుతో దేవుడు పోల్చాడు. ఎవరైతే అంతం వరకు ఎదురు చూస్తారో, యెహోవా కొరకు ఎదురు చూస్తారు, వాళ్ళు మాత్రమే సాతాను ఏ దిశ నుంచి మనల్ని అటాక్ చేయబోతున్నాడో పసిగట్టి ప్రార్థనా శక్తితో వాడిని ఎదిరిస్తాడట. పక్షిరాజులో ఉన్న మొదటి మంచి లక్షణం. సరే, రెండో లక్షణంకి వెళ్ళిపోదాం. ఎటువంటి తుఫాన్లైనా, ఎటువంటి పెనుగాళ్ళైనా, ఎటువంటి సుడిగాళ్ళైనా, ఎటువంటి దిశ అయినా సరే పక్షిరాజు యొక్క రెండో ముఖ్యమైన లక్షణం ఏంటంటే అది రివర్స్ డైరెక్షన్లో ఎగురుతుందట. ఎదురెదడం సుడిగాళ్ళు, పెనుగాళ్ళు, అసలు ఇది మామూలు విషయం కాదు. ఒక పెనుగాల్లో ఒక పక్షి రివర్స్లో ఎదగలదా? తిరిగి కొట్టిపోయి అక్కడ పడిపోయి చచ్చిపోద్ది. కానీ పక్షిరాజులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, గొప్ప ధైర్యం ఏంటంటే అదే సుడిగాల్లో రివర్స్ డైరెక్షన్లో ఇస్తుంది, రివర్స్లో ఎదడం అంటే ఇది మామూలు విషయం కాదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రమే ఎన్ని శ్రమలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని అనారోగ్యాలైనా, ఎన్ని నిందలైనా, అవమానాలైనా ఆ కష్టాల్లో ఎలాగేదారండి? కష్టం రాగానే ఎలా పరిగెట్టాలా? కష్టం మన వెనకాతలు పరిగెడుతుంది, మనం ముందుకు పరిగెడతాం కదా? లేదు, ఏం చేయాలి? రివర్స్ డైరెక్షన్ విశ్వాసంతో రివర్స్ డైరెక్షన్లో పోరాడి గెలిచి బహుమానం పొందుకుంటారు. హల్లెలూయా. కష్టానికి ఎదురుగా, ఆ యొక్క అవమానాలకి ఎదురుగా రివర్స్లో నేను తప్పు చేయలేదు కాబట్టి రివర్స్లో వెళ్తాం. ఇప్పుడు మా పరిస్థితి అలాగే ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టేస్తాం. హల్లెలూయా. రివర్స్ డైరెక్షన్లో యెహోవా కొరకు ఎదురు చూచి వారు మాత్రమే రివర్స్ డైరెక్షన్లో కష్టాల్లో ఎదురీది బహుమానాన్ని స్వతంత్రించుకుంటారు. ఇంకా ఆఖరిగా వెళ్ళిపోదాం. యెహోవా కొరకు ఎదురు చూచారు. 3వ లక్షణం ఏంటంటే మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా సరే వృద్ధాప్యం రాగానే వారి యొక్క బలాన్ని కోల్పోతారు కదండి. మీకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు బలం 60 సంవత్సరాలు ఉంటుందా? ఉండదు. అలాగే 12 సంవత్సరాల్లో ఉన్న ఆ ఎముకల యొక్క పటిష్టత, ఆ పుష్టితనం 30-40 సంవత్సరాలు ఉంటుందా? ఉండదు. ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా మనలో ఉన్న బలం తగ్గిపోతుంది. పక్షుల్లో అయినా, జంతువుల్లో అయినా, మనుషుల్లో అయినా సరే వృద్ధాప్యం వస్తుందంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న బలం తగ్గిపోతుంది. అయితే ఇలాగా ఈ పక్షిరాజు దానిలో కూడా వృద్ధాప్యం వచ్చేసింది, నాలో బలం తగ్గిపోతుంది, ఇంకా నేను ముసలైపోతున్నాను అనుకోగానే ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఒక గుహలోకి వెళ్ళిపోద్దట. ఒక గుహలోకి వెళ్ళిపోయి నీరు మానేస్తుందట, తిండి తినడం మానేస్తుందట. కొద్ది నెలలు అందులోనే మౌనంగా ఉండిపోయి చీకట్లో దానికి ఉన్న వెంట్రుకలన్నీ కూడా ముసలైపోయిన ఆ వెంట్రుకలన్నీ దాని ముక్కుతో మొత్తం అంతా తీసేసుకొని బోడి అయిపోద్దట. బోడిగా ఇంకేముండవు, ఒక్క వెంట్రుక ఉండదు, బోడిగా అయిపోయి కొద్ది నెలలు అలాగే మౌనంగా ఉండిపోద్దట. అయితే మెల్లిమెల్లిగా నెలలు గడుస్తున్న కొద్దీ కొత్త వెంట్రుకలు రావడం మొదలు పెడతాయి. ఆ కొత్త వెంట్రుకలు వస్తున్నప్పుడు బలం పుంజుకుంటూ ఉంటుందండి. నూతనమైన వెంట్రుకలతో నూతనమైన బలం రాగానే అప్పుడు గూట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా ఉన్నత స్థాయిలోకి నూతనమైన బలం ఎగరడం మొదలు పెడుతుందండి. గట్టిగా చెప్పలు కూడా ఉంచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసే వారికి తప్పకుండా ఇదే జరుగుతుంది. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వారు యెహోవా కొరకు ఎదురు చూసేవారు వారు నూతన బలం పొందుకుంటారు. ఎలాగ ఎగురుతారట? పక్షిరాజు వలె పైకి ఎగురుతారట. రెక్కలు చాపి నూతనమైన బలంతో మళ్ళీ మొదటి స్టేజ్కి వస్తుంది పక్షిరాజు. నూతన బలంతో ఉన్నత స్థాయిలో ఎగురుతుందట పక్షిరాజు.
యెహోవా కొరకు అంతం వరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకొని మళ్ళీ కొత్త జీవితంతో ఎగరడం మొదలు పెడతారు. హల్లెలూయా. అంతేకాకుండా ముసలైపోయాను కదా, నాకు ఇంకా బలం లేదు కదా అనుకోవడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక వాగ్దానం ఉంది. ముసలితనం మందు వారు సారం కలిగి, పక్షిరాజు ముసలితనం వచ్చేసాక మళ్ళీ ఎలా చిగురు పెట్టింది, సారము కలిగి పచ్చగా ఉంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు మాత్రమే ఈ యొక్క బహుమానాలు స్వతంత్రించుకుంటారు. యోసేపు జీవితంలో అంతవరకు ఎదురు చూసాడా, మధ్యలో వెనక్కి వచ్చాడండి. ఎస్తేర్, మొర్దెకై, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేక మంది భక్తుల జీవితం, అబ్రహాము అంతవరకు ఎదురు చూసాడా? 40 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు పుట్టరులే వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాడా? 99 సంవత్సరాలు అంతవరకు ఎదురు చూసి బహుమానాన్ని పొందుకున్నాడా లేదా? అంతవరకు ఎదురు చూసే బ్యాచ్లో మీరు ఉన్నారా? లేకపోతే సగం వరకు ఎదురు చూస్తున్నారా? లేదా ఇంకా దేవుని మీద తిరగబడి సనుక్కొని ఆకుల్లాగా రాలిపోయి నాశనం తెచ్చుకునే బ్యాచ్లో ఉన్నామా? ఈ 3 రకాల క్రైస్తవుల్లో ఏ రకానికి చెందిన వ్యక్తిని నేను అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఎంత మంచి లక్షణాలండి. అందుకే ఎన్ని బలమైన జంతువులున్నా ఒక చిన్న పక్షిరాజుతో దేవుడు పోల్చాడు. ఎంత మంచి లక్షణాలండి. మీ కష్టాల్లో ఎదురు ఈదాలి. ఈ జీవితకాలం తుఫాన్లో, సుడిగాల్లో ఎదురు ఈదాలి. మన అవమానాల్లో ఎదురు ఈదాలి. బహుమానాన్ని స్వతంత్రించుకోవాలి. సగం వరకు ఓపిక లేదు, విసిగిపోతున్నావేమో, జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను అంతవరకు ఎదురు చూసే ఆ శక్తిని ఇవ్వయ్యా అని మీరు అడిగితే ఆయన శక్తిమంతుడు సిద్ధంగా ఉన్నాడు నీకు అంతవరకు బలాన్ని ఇవ్వడానికి. ప్రభా, నీ శక్తిని నాకు దయచేయి. ప్రభా, ఈ 3 రకంలోనే నేను ఉండాలి. ఆ మొదటి రకం వద్దు, 2వ రకం వద్దు. ప్రభా, నేను నిలబడ్డాను, నాకు శక్తినివ్వని మీ చేతులు ఆయన వైపు చాపండి. సిగ్గుపడకండి, ఎవరు సిగ్గుపడకండి. దేవుడు ప్రత్యేకంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభా, నీ యొక్క శక్తిని నాకు ఇవ్వయ్యా, నేను నిలబడలేకపోతున్నానయ్యా, నా ఓపిక అయిపోయిందయ్యా, నాయన నాకు నూతన బలాన్ని ఇవ్వయ్యా. ఇప్పుడే మీ మొర ఆయన ఆలకిస్తాడు. మీ మొర విని నిశ్చయముగా మిమ్మల్ని కనికరిస్తాడు, కరుణిస్తాడు. ఈ జీవిత కాలం మాట పోట్లకు ఎదురుగా ఈదాలి, మన కష్ట సుడుల తుఫానులలో గాలికెదురెగరాలి. ఈ జీవిత కాలం మాటు పోట్లకు ఎదురుగా ఈదాలి, మన కష్ట సుడుల తుఫానులలో గాలికెదురెగరాలి. చెడుకు వ్యతిరేకంగా మనము నడవాలి, దేవుని కొరకు జ్యోతిగా నిత్యము వెలగాలి. నీ కృపా నన్ను కాచెను, నీ దయా నన్ను నడిపించెను. చెప్పాలి, అయ్యా నేను అనేక సార్లు నీరసించిపోతున్నా, విశ్వాసులో తొట్టిల్లిపోతున్నానయ్యా. ఎంతకాలం నీదు కృపలోనా కాచినావు కంటి పాపలా, ఎంతకాలం నీదు. అయ్యా, నా విశ్వాసాన్ని బలపరచయ్యా. మీ బలహీనత ఆయనతో చెప్పండి. అమ్మలా నాన్నలా నడిపించినావు, బిడ్డవలె భుజముపై నన్ను మోసినావు. అమ్మలా నాన్నలా నడిపించినావు, బిడ్డవలె భుజముపై నన్ను మోసినావు. నీ కృపా నన్ను కాచెను. మీరు ఎంత బలహీనులైనా మిమ్మల్ని బలపరిచే గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందద్దు, కన్నీళ్లు కార్చద్దు, ఆయన బట్టి సంతోషించు. నన్ను నడిపించెను. నిరాశ చెందద్దు, కన్నీళ్ళు ఆయన పాదాల దగ్గర విడు. ప్రభా, నా శక్తి, నా బలం చాలట్లేదయ్యా. పక్షిరాజులాగా నాకు
నూతన బలాన్ని ఈ శ్రమల్లో ఎదురెదడానికి నాకు శక్తినివ్వయ్యా అని అడగండి. మీరు మీ చేతులు ఆయన వైపు ఎత్తండి. అమ్మ మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. అందరి కోసం మీ అమ్మ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. పక్షిరాజు నాయన గూడు చెరిపి తన పిల్లలను పైకెత్తి కిందకు వచ్చేటప్పుడు తన రెక్కలతో పట్టుకుంది. మా కష్టాల్లో మా శ్రమల్లో ప్రభా మాతో కూడా ఉండి మమ్మల్ని పట్టుకొని నడిపిస్తున్న దేవుడు నాయన, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గూడు చెదిరిపోయినటువంటి పక్షుల్ని పట్టుకున్న దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది గూడు చెదిరి ఏడుస్తున్నారో మీరు ఎరుగుదురు తండ్రి. మీరు పట్టుకోండి, మీరే పట్టుకొని నడిపించండి. చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను కాపాడి భద్రపరచండి తండ్రి. నీకు వందనాలు. మాకు ఆధారం నీవే తండ్రి, ఆశ్రయము మీరే నాయన, మా కేడము నీవే తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ మాటల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మాట ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎదురు తిరగకుండా, సగంలో పడిపోకుండా, పూర్తిగా ఎదురు చూసే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుకుంటారు. వారి పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎదుగుతారని చెప్పిన దేవుడు, ఆ మాటలు మా అందరిలో జరిగించమని మీ పాదాలు పట్టుకున్నాం నాయన. ఏ బిడ్డలైతే చేతులు ఎత్తారో ఆ బిడ్డల్ని చేతుల్ని బలపరచండి, స్థిరపరచండి, కష్టాల నుంచి బయటికి లాగండి నాయన తండ్రి. నాయన ప్రతి విధమైన నాయన అవసరతను తీర్చండి నాయన. నీకు వందనాలు. బంధకాలన్నిటి నుంచి విడిపించండి. గొప్ప విడుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. గొప్ప విడుదల నాయన అందరికీ దయచేయండి, మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ఈ వాక్యం వారి హృదయంలో పనిచేసేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశల్లో